లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈ మాట గత 2-3 సంవత్సరాల నుంచి న్యూస్లో ఉంది. దీనికి ప్రధాన కారణం లోక్పాల్ అపాయింట్మెంట్స్లో అంటే లోక్పాల్ సెలక్షన్ కమిటీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండాలి. కానీ ఇండియాలో లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ఎవరికి రాలేదు. దానికి కారణం ఏంటి? 2014 జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి 44 సీట్లు వచ్చాయి. 2019 జనరల్ ఎలక్షన్స్లో లోక్సభలో కాంగ్రెస్కి 52 సీట్లు వచ్చాయి. కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ రావాలంటే 10% సీట్లు రావాలి టోటల్ సీట్లో. లోక్సభలో 543 సీట్లలో కనీసం 10% అంటే 55 సీట్లు రావాలి. ఈ 55 సీట్లు ఏ పార్టీకి రాలేదు. కాబట్టి ఆ పార్టీలో ఉన్న వ్యక్తిని లీడర్ ఆఫ్ అపోజిషన్ అని మనం గుర్తించే పరిస్థితి కూడా లేదనమాట. సో దీంతో లోక్పాల్ బిల్ సమస్యని ఆపేశారు. అక్కడికి సమస్యను ఎండ్ చేయడానికి లోక్పాల్ బిల్ని అమెండ్ చేసేసి లోక్పాల్ యాక్ట్ని అమెండ్ చేసేసి లీడర్ ఆఫ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని చేశారు. కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే కాన్సెప్ట్ ఒకసారి మనం చూసుకోవాలన్నమాట. ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారం 10% సీట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళని లీడర్ ఆ పార్టీలో ఉన్న లీడర్ని అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇస్తారనమాట. ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్కి క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. క్యాబినెట్ మంత్రికి ఏ హోదా ఉంటుందో ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా అదే హోదా ఉంటుంది అనమాట. లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేక అపాయింట్మెంట్స్లో కీలక పాత్ర పోషిస్తారు. లోక్పాల్ అపాయింట్మెంట్, సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అపాయింట్మెంట్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అపాయింట్మెంట్ అండ్ చైర్పర్సన్ ఆఫ్ ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఇదంతా. అయితే ఈ 10% రూల్ ఎక్కడుంది? లీడర్ ఆఫ్ అపోజిషన్ ఖచ్చితంగా 10% రూల్ ఎవరు చెప్పారు? కాన్స్టిట్యూషన్లో ఉందా? లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే 10% ఆ పార్టీకి సీట్లు వచ్చి ఉండాలని చెప్పి కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు. ఈ 10% రూల్ ఫస్ట్ టైం చెప్పింది లోక్సభ ఫస్ట్ స్పీకర్ జీవి మావలాంకర్. ఈ 10% రూల్ ఫస్ట్ చెప్పింది లోక్సభ ఫస్ట్ స్పీకర్ జీవి మావలాంకర్ అనమాట. అయితే లీడర్ ఆఫ్ అపోజిషన్ సంబంధించి ఇండియాలో ప్రత్యేకమైన చట్టం ఉంది. వీ హ్యావ్ ఏ లా ఫర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనమాట. శాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్ 1977. లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఇచ్చే జీతభత్యాల గురించి 1970లో ఒక చట్టం చేశారు. దీనిలో కూడా ఈ 10% అనే మాట లేదు. ఇట్ సెడ్ దట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ విల్ బీ ఫ్రమ్ ద అపోజిషన్ పార్టీ. లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేవాళ్ళు లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ నుంచి ఉంటారు. దట్ అపోజిషన్ పార్టీ హ్యావింగ్ ఏ గ్రేట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్ అండ్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై ద స్పీకర్ ఆఫ్ లోక్సభ ఆర్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేవాళ్ళు అపోజిషన్ పార్టీ నుంచి ఉంటారు. అపోజిషన్ పార్టీ అంటే ఏ పార్టీకి అయితే రూలింగ్ పార్టీ తర్వాత రూలింగ్ కోalition తర్వాత న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఉంటుందో ఆ పార్టీని స్పీకర్ ఆఫ్ లోక్సభ కానీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్ని తీసుకురమ్మని చెప్తారనమాట. సో ఆ విధంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ అవుతారు. కాకపోతే ఇక్కడ న్యూమరికల్ స్ట్రెంగ్త్ అన్నారు కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ శాలరీస్ అండ్ అలవెన్సెస్ యాక్ట్లో 10% అని లేదు. కానీ ఈ 10% అనే మాట పార్లమెంట్ డైరెక్షన్స్లో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ 121 clause 1 ఇన్ పార్లమెంట్ ఫెసిలిటేషన్ యాక్ట్ 1998 దీనిలో మాట ఉందన్నమాట. ద 1977 యాక్ట్ డిడ్ నాట్ స్పీక్ అబౌట్ లీడర్ ఆఫ్ అపోజిషన్. 1977 యాక్ట్ ప్రకారం లీడర్ ఆఫ్ అపోజిషన్ సంబంధించి ఈ 10% రూల్ గురించి ఏం మాట్లాడలేదు. ద 1977 యాక్ట్ డిడ్ నాట్ స్పీక్ అబౌట్ ద మినిమం స్ట్రెంత్ రిక్వైర్డ్ ఫర్ ఎ పార్టీ టు సెండ్ ఏ లీడర్ ఆఫ్ అపోజిషన్. ఒక అపోజిషన్ పార్టీకి ఎంత స్ట్రెంత్ ఉండాలో లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి మాట్లాడలేదు. అయితే ఈ మావలాంకర్ రూల్ అనేది మాత్రం ఇది పార్లమెంటరీ డైరెక్షన్స్ పార్లమెంట్ ఫెసిలిటేషన్ యాక్ట్ 1998లో డైరెక్షన్ 121 clause 1లో ఉంది. పార్లమెంట్ ఫెసిలిటేషన్ యాక్ట్ 1998 డైరెక్షన్ 121 clause 1లో మాత్రం ఈ 10% రూల్ దీన్నే మావలాంకర్ రూల్ అని కూడా అంటారు.